హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసుకోబోయేది చాలా ఇంట్రెస్టింగ్ ఐటెం ఫ్రెండ్స్. అదే ఆమ్లెట్ కర్రీ. విన్నారా మీరు ఎప్పుడైనా ఆమ్లెట్ కర్రీ? కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చేసుకుంటే మాత్రం. దీనికి నేను ముందుగా 4 టమాటోస్, 3 ఆనియన్స్ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి తీసుకొని చాపర్లో మంచిగా చాప్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక 3 లేదా 4 ఎగ్స్ తీసుకొని ఆమ్లెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఒక దాని తర్వాత ఒకటి. ఈ ఆమ్లెట్స్ పైన నేను వేసింది సాల్ట్ పౌడర్, అంటే ఉప్పు పొడి, ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్, మళ్ళీ కొంచెం మిరప్పొడి. ఓకేనా ఫ్రెండ్స్? వేసి ఒక 3 లేదా 4 ఆమ్లెట్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను, ఒక దాని తర్వాత ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్? దాని తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో గరం మసాలా వేసాను. అదే బగారాకు, షాహీ జీరా, ఇలాయచీ, దాల్చిన చెక్క. దాని తర్వాత కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆ ఆనియన్స్ అన్ని, చాప్డ్ ఆనియన్స్, టొమాటోస్ వేసేసాను. ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్ అంటే పసుపు పొడి 1/2 టేబుల్ స్పూన్, మళ్ళీ మిర్చి పొడి 1 టేబుల్ స్పూన్, ధనియా మరియు జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసాను ఫ్రెండ్స్. వేసి మంచిగా కలిపి ఒక 5 నిమిషాలు కుక్ చేశాను. తగినంత ఉప్పు వేసి దాని లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ కర్రీ ఉడకబెట్టాను. దాని తర్వాత మనం చేసుకున్న ఆమ్లెట్స్ అన్ని పీసెస్గా కట్ చేసి అందులో ఆ కర్రీలో యాడ్ చేశాను. మీరు ఏ సైజ్ అంటే ఆ సైజ్ పీసెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పీసెస్గా చేసుకొని అందులో మంచిగా కలిపేసి మీరు లిడ్ పెట్టండి. ఇంకో 5 నిమిషాలు ఉడకబెట్టండి. దానిపైన కొంచెం కొత్తిమీర వేసేసి లిడ్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీ ఆమ్లెట్ కర్రీ, వేడి వేడి ఆమ్లెట్ కర్రీ రెడీ. ఇది చూడ్డానికి కాదు ఫ్రెండ్స్, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది రైస్తో లేదా రోటీతో తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ట్రై చేస్తారు కదా?